వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మీ శ్రావ్య. ముందుగా ఓకే టీవీ ప్రేక్షకులందరికీ నమస్తే. సో తెలంగాణ రాష్ట్రంలో ఈడీ ఒక పక్క, ఏసీబీ ఒక పక్క. సో కేటీఆర్ ని అరెస్ట్ చేయాలి అని కాంపిటీషన్ పెట్టుకొని మరి వెంటాడుతాంది. ఒక పక్క హైకోర్టు క్వాష్ పిటిషన్ కొట్టేసింది. సో మళ్ళా కేటీఆర్ వచ్చి నేను సుప్రీం కోర్టులో వేసుకుంటా అని చెప్తున్నాడు. ఒక పక్కనేమో నేను ఏం పిక్కుంటారో పిక్కోండి, నేను జైలుకి పోతా, యోగా చేస్తా, ఫిట్ అయి వస్తా, పాదయాత్ర చేస్తా అంటారు. మరో పక్కనేమో మళ్ళా విచారణ అటెండ్ కాడు. సో అసలు కేటీఆర్ అరెస్ట్ అవుతాడని కొంతమంది, కాడు అంత సీన్ లేదని ఇంకొంతమంది మాట్లాడుతున్నటువంటి ఈ సందర్భంలో సో మనతో పాటు బక్కా జడ్సన్ గారు ఉన్నారు. సో మరి ఆయన అడిగి తెలుసుకుందాం, మరి ఆయన ఏం చెప్తారు, కేటీఆర్ అరెస్ట్ అవుతాడా, ఒకవేళ కేటీఆర్ అరెస్ట్ అయితే ఎవరు లబ్ధి పొందుతారు, సో ఈ విషయాల మీద మాట్లాడడానికి మనతో పాటు జడ్సన్ గారు ఉన్నారు. అలా నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? సో ఏంటి, కేటీఆర్ అరెస్ట్ అవుతాడా కాడా? సో మీ స్టైల్ ఏంటి? మీరు ఎప్పుడు చెప్పినా కొత్త కోణంలో చెప్తారు, అందరు చెప్పినట్టు కాకుండా. సో అందుకే నేను కూడా మిమ్మల్ని ఈ విషయం మీద అడుగుదాం అనుకుంటున్నా. సో మీరేం చెప్తారు, ఈ కేటీఆర్ అరెస్ట్ ఏ రకంగా చూస్తారు? అరెస్ట్ అవుతాడా కాడా? అంటే తెలంగాణలో కొత్తదనంగా చెప్పలేదు, తెలంగాణ అప్గ్రేడెడ్ పాలిటిక్స్ నడుస్తుంది. అప్గ్రేడెడ్ దొంగలు, అప్గ్రేడెడ్ స్కామ్లు అన్ని అప్గ్రేడెడ్ ఉంటాయి. ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే, ఈ రోజు చాలా పెద్ద ఏసీబీ కదా నోటీసు పంపింది. మరి ఏసీబీతోని కాళేశ్వరం ఎందుకు విచారణ చేపిస్తాడు? మిషన్ భగీరథ ఎందుకు విచారణ? అసలు మిషన్ భగీరథ స్కామ్ అయిందా లేదా అని రేవంత్ రెడ్డి గారు ఎందుకు చెప్తలేరు? అదే అయితే ఇదొక ప్రశ్న. ఇది అక్కడ పెడితే 99.9% కేటీఆర్ అరెస్ట్ అయ్యారు. ఆయనకు కోట్ల పరంగా కూడా ఎక్కడ ఉపశమనం దొరకది. ఎందుకు దొరకది అని నన్ను అడిగితే, ఇవాళ కవితను జైల్లోకి వెళ్ళి విడిపించిన వాళ్ళే కేటీఆర్ ను జైల్లోకి పంపుతారు. ఎవరు విడిపించినారు? ఎవరు విడిపించారు? బీజేపీ వాళ్ళే. రేవంత్ రెడ్డి విడిపించాడు. కవితను 1000% బయటికి తీసుకొచ్చింది రేవంత్ రెడ్డి, కేసీఆర్ కాదు. కేసీఆర్ కాదు, ఎవరు కాదు. 1000%. ఎట్లా చెప్తారు మీరు? ఎట్లా నమ్మాలి మేము? ఎట్లా నమ్మాలంటే, ఈరోజు మీకు నిన్న ఒక సంఘటన జరిగింది. ప్రియాంక గాంధీని బీజేపీ వాళ్ళు ఏదో అంటే చెప్పలేని భాషలో మాట్లాడింది. దాని మీద యూత్ కాంగ్రెస్ వాళ్ళు ఇక్కడ బీజేపీ కార్యాలయం మీద దాడి చేశారు. దాడి చేసినప్పుడు ఇవాళ యూత్ కాంగ్రెస్ వాళ్ళందరి మీద కేసులు పెట్టించి జైల్లోకి పంపుతున్నారు. ఎఫ్ఐఆర్ అయింది, నా దగ్గర ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఉంది. దాదాపు ఎంతమందిని పెట్టిందంటే 27 మందిని పెట్టినారు. దగ్గర 27 మందిని పెట్టినారు. రూలింగ్ గవర్నమెంట్ లో ఉండి స్టేషన్ బెయిల్ వచ్చే కేసులో ఏవో పెడతారు. రెగ్యులర్ గా వీళ్ళ పైన వాళ్ళు ఆడేదో ధర్నాలు అయితే పెడతారు. కానీ ఏకంగా వీళ్ళ మీద బీజేపీ ఆఫీస్ పై ధర్నా ఏం చేయమన్నాడు, జైలుకు పంపుండ్రి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఉన్న ముఖ్యమంత్రి వాళ్ళని జైలుకు పంపుతున్నట్టు ఏమర్థం చేసుకోవాలి? ఇంతకు మించిన ఆధారం ఏం కావాలి? బాధాతో ఇస్తాను. ఎఫ్ఐఆర్ కూడా వాళ్ళే చెప్తారు కదా ఫ్రెండ్స్. ఇల్లు ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ అంటే బీజేపీ రేవంత్ రెడ్డి 100% కలిసి పనిచేస్తుంది. మీరు ఈయన అరెస్ట్ గురించి ఎక్కువ మాట్లాడుతున్నది రఘునందన్ రావు, అరవింద్, ఎంపీ అరవింద్, ఇంకోటి రేవంత్ రెడ్డికి సమీపంగా ఉండే ఒక తూత్పాషి ఎంపీ. వీళ్ళు మాట్లాడుతున్నారు. అంటే వీళ్ళందరూ క్లోజ్ సర్కిల్ అన్నట్టే కదా, వీళ్ళందరూ క్లోజ్ సర్కిల్ అన్నట్టు. ఇవాళ 100% బయటకు వచ్చే పరిస్థితి లేకుండే, ఎందుకంటే కావాల్సిన ప్రూఫ్స్ మొత్తం ఉండే. కానీ ఇక్కడ మీరు ఇంకొకటి అక్కడ అబ్జర్వ్ చేయాలి ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు, మన రేవంత్ రెడ్డి అంటున్నా, కవితకు ఈడీ వాళ్ళు ఇంటి మీదకి వచ్చినప్పుడు కేటీఆర్ అంటే అవుట్ రైడ్ గా నిలబడ్డాడు, మొత్తం కొట్టుకుంటుండే. ఈడీ వాళ్ళతో గొడవ పెట్టుకున్నాడు, స్టాండ్ బై తీసుకున్నాడు కేటీఆర్, తీసుకుంటూ ఎట్లన్నా చేసి అరెస్ట్ కాకుండా చేసింది. కవిత ఎక్కడన్నా కనబడ్డది? ఎక్కడ కనబడలే. కాకపోతే బ్రేకింగ్ అయితే వచ్చినాయి. నందినగర్ ఇంటికి చేరుకున్న కవిత హరీష్ రావు అని, గంతే గాని మీకు విజువల్స్ ఎక్కడ కనబడలేదు. విజువల్స్ గానీ గట్టిగా గానీ అంటే వచ్చి రావచ్చు పోవచ్చు గానీ, అంటే కేటీఆర్ ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు దీని మీద. కేటీఆర్ నిలబడంత స్ట్రాంగ్ గా కవిత నిలవాలి లేదు. అదే అంత బేసికల్ గా ఏంటంటే వీళ్ళు క్రిమినల్స్. వీళ్ళు రేవంత్ రెడ్డి అయినా కవిత అయినా కానీ వీళ్ళు కొంతమంది పొలిటికల్ క్రిమినల్స్ ఉన్నారు. మామూలు వీళ్ళంతా ఎడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్. ఇది సౌత్ గ్రూప్ లో ఎవరు ఉన్నారు?
రేవంత్ రెడ్డి బామ్మర్ది కవిత ఉండే ఉమ్, సౌత్ గ్రూప్ లా ఉమ్, సుజన్ కేటీఆర్ కూడా ప్రెస్ మీట్ పెట్టి అమృత్ స్కామ్ పైన సృజన్ పేరు అన్నాడు, అవును. రేవంత్ రెడ్డి పేరు అన్నాడు. ఉమ్. అంటే మళ్ళా సృజన్ కవిత మళ్ళీ అక్కడ మ్యాచ్ అవుతుంది, అర్థమైంది. లింక్ కాబట్టి అవుతుంది. ఆ, ఈ అంత సెటప్ ఇవన్నీ వాస్తవమే కానీ మ్యాచ్ అవుతుంది. ఒకసారి ఆ. ఒక దిక్కు నువ్వు డీపీలా ఈ ఫోటోలు పెట్టుకో, ఆ, కవిత రేవంత్ రెడ్డి సృజన్ ఆ, ఈ ఫోటోలు పెట్టుకో, కేటీఆర్ పెట్టు, అందులోనే ఆన్సర్ దొరికిపోతుంది. అవును. సౌత్ గ్రూప్ అడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని కింద పెట్టు. సో ఇప్పుడు మరి ఇది కవిత గిఫ్ట్ అనుకోవాలన్నా కేటీఆర్ అరెస్ట్ అనేది? రేపు ఉమ్, ఈ దండుపాలెం గ్యాంగ్ ఇవాళ నిన్నటి దాకా మీ నాయన ముఖ్యమంత్రి ఉండే, ఇప్పుడు నేను ముఖ్యమంత్రి అయినా. ఆల్రెడీ రేవంత్ రెడ్డి అనేట ఆయన గతంలోనే నేను 20 రోజుల కింద 15 రోజుల కింద ఆల్రెడీ కవిత నీకంటే ముందు జైలుకు పోయి ఆమె చీఫ్ మినిస్టర్ ఇక కుర్చీ అయిపోయిందని చెప్పిండు. అవును. అంటే నెక్స్ట్ ఆమె కావాలని అంటే జైలుకి వెళ్ళిన వాళ్ళందరూ ముఖ్యమంత్రులు అవుతారని ఇండైరెక్ట్ హింట్ ఇచ్చిండు, డైరెక్ట్ గానే చెప్పినట్టుండు. అంటే అవును, అయితే కవిత కాబోయే ముఖ్యమంత్రి జైలుకు పోయిన వాళ్ళు అంటే చాచా నెహ్రూ బాపు మన మహాత్మా గాంధీ అనుకున్నాడు. ఇప్పుడు అంతా 420 కేసులలో జైలుకు పోయిన వాళ్ళు, ఫ్రీడమ్ ఫైటర్ జైలుకు పోయిన వాళ్ళు కాదు. నాకు అనిపిస్తుంది, నాకు కంపల్షన్ గా అనిపిస్తుంది ఏంటంటే వీళ్ళ కేసులు ఫస్ట్ కేసు చూస్తున్నా కాబట్టి, వీళ్ళ బంధాలను ఫస్ట్ కేసు చూస్తున్నా కాబట్టి, ఎందుకంటే కవిత అరెస్ట్ కాబోతుంది అని 2 రోజుల ముందు కూడా రేవంత్ రెడ్డికి సమాచారం ఉండే. కాబట్టి ఇవాళ కేటీఆర్ ఒకటి కాదు జైలుకు పోయేది, బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరినీ కూడా రేవంత్ రెడ్డి జైలుకు పంపుతున్నారు. అందులో యూత్ కాంగ్రెస్ వాళ్ళని పంపిండి, ఇవాళ కేటీఆర్ ను కూడా పంపుతున్నారు. బీజేపీతో అనుకూలతతోనే కవితను బయటికి తీసుకున్నాం, అలా మీకు డౌటే లేదు. 100% డౌట్ అనేది లేనే లేదు. ఇవాళ ఈడీ నీకు ఇంకోటి గమనించు, ఇంకో ప్రూఫ్ చెప్తా నీకు. ఇవాళ ఏసీబీ కేసులు అయినాయి. కాంగ్రెస్ తీసుకున్న స్టెప్స్ కు బీజేపీ అగైనెస్ట్ గా తీసుకోవాలి. ఇక్కడ విచిత్రం ఏంటంటే కాంగ్రెస్ ఏసీబీతో నోటీసులు ఇప్పించి ఏసీబీతో విచారణ చేయించింది. చేపియగానే ఇమ్మీడియట్ గా ఈడీకి నోటీసులు కూడా వచ్చినాయి. అదెట్లా అంటే బీజేపీ ఎందుకు యాక్టివ్ అయిపోయింది? ఏ కేసులు తీసుకోనటువంటి ఈడీ ఎక్స్క్లూజివ్ గా ఈ కేసు ఇమీడియట్ గా ఎట్లా రెస్పాండ్ అయ్యి తీసుకుంది అనేది క్వశ్చన్. ఇదంతా ఏందనంటే ఈ దండుపాలెం గ్యాంగ్ యొక్క మ్యాక్స్ ఫిక్సింగ్ ఇది. ఏది ఈ సౌత్ గ్రూప్ అడికోర్ గ్రూప్, ఇవన్నీ గ్రూపులు కలిసిన వేసిన స్కెచ్. ఈ రోజు ఏంటంటే ఈ లోపు ఏంటంటే ఈయన లోపడి పోయి బయటకు వచ్చేటప్పుడు ఈమె ఎప్పుడైతే ఏసీబీ కేసులు అయితే అప్పుడప్పుడే జాగృతి మీటింగ్లు స్టార్ట్ చేస్తుంది, బీసీ నినాదం స్టార్ట్ చేస్తుంది. నీకు కల్వకుంట్ల కుటుంబంలా నంబర్ 1 విలన్ ఎవరంటే ఈమెనే. ఇప్పుడు కాదు, ఈమె కథ మిర్యాలగూడకెళ్ళే ఉంది. ఇవాళ సరే ఆయన ఒక ఉద్యమకారుని బిడ్డ అవన్నీ ఉండొచ్చు కానీ 100% ఆమెను పాలిటిక్స్ లో తీసుకొచ్చుడు ఇంట్లో తీసుకొచ్చుడు పెద్ద పొరపాటు వాళ్ళు చేసి. ఈరోజు నేను ఫస్ట్ చూపించిన ప్రతి స్కామ్లలో ఆమె ఉన్నది. 2016 గ్రూప్ అనే ఆమె పాత్ర ఉన్నది. లిక్కర్లో ఆమె స్కామ్ ఉన్నది. తిహార్ జైలుకు పోయిన చరిత్ర ఆమెది. ఇప్పుడు నేను ఒక్కదాన్ని ఎట్లా దొంగనైతా, నన్ను పక్కన పెడతారు. ఈయన కూడా జైలుకు పోతే 2 దొంగలు అవుతారు. మా ఇద్దరు ఎవరు గ్రౌండ్ లో తిరుగుతాను అనుకని ఇవాళ వాస్తవాన్ని చెప్తున్నా. ఇవాళ ఈమె ముందు కేటీఆర్ కేసులు నథింగ్, నిలబడే కేసులు గానే కావు. కవిత నిలబడే కేసులు ఇక్కడికి సరిహద్దులు దాటిపోయి ఆమె. ఇందులో ఇవాళ ఉన్న బీజేపీ కేటీఆర్ రేవంత్ రెడ్డి అత్యంత సన్నిహితుడు సీఎం రమేష్. సీఎం కు రేవంత్ రెడ్డి అన్నట్టు ఆయన ఎంపీ అయినాక సీఎం రమేష్ ఇంటూ ఉన్నాడు దాదాపు 6 నెలల పాటు. ఇద్దరు జాన్ చెప్పలు. ఈరోజు సీఎం రమేష్ కూడా ఆ కార్ రేసుల గురించి గొప్పగా మాట్లాడిండు. విమాన మంత్రి కూడా మాట్లాడిండు. చంద్రబాబు నాయుడు అంటే ఫస్ట్ లో అప్పట్లో ఆయన చెప్పుకుంటే రేతులు అన్ని చంద్రబాబు నాయుడు అంటే ఏతుల పాతగాడు ఎవడు ఉన్నాడు. ఏదొచ్చినా నేనే చేసిన అంటే గోల్కొండ నేనే కట్టి, ఇంకా మనం ఉన్నాం కాబట్టి చెప్తలేడు. ఇంకా వచ్చే తరాలా గోల్కొండ తాతనే కట్టిందని లోకేష్ మనవలు చెప్తారు. ఇక అలా చెప్పుకొని బతారు వాళ్ళు. వాళ్ళది ఆయన గురించి మాట్లాడే అవసరం లేదు. ఇక్కడ వీళ్ళందరూ కూడా దీన్ని మాట్లాడుకున్నారు. నేను ఒకటే చెప్తున్నా, రేవంత్ రెడ్డి నువ్వు అవినీతి పైన పోరాటం చేయదలుచుకున్నావు కదా, నువ్వు క్లారిటీ కదా. అరే బై నా తెలంగాణను పొడిచినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు మీద పట్టు, నా తెలంగాణను మాగం చేసిన మిషన్ భగీరథ మీద పట్టు. దీని మీద మీరు ఎందుకు ఏసీబీ ఎంక్వైరీ చేయకుండా కమిషన్లు ఎందుకు వేసారు? ఐఏఎస్ లో అవినీతి పట్టు, సెక్రటరియల్ కట్టు. ఎందుకంటే ఇలా నిన్న కేటీఆర్ ఒకటి ఒప్పుకున్నాడు, నేను ఎప్పుడంతా
శ్రావ్య గారు, ఉమ్, ఇది మీరు అండర్లైన్ చేసుకోవాలి. కేటీఆర్ నిన్న అన్నది ఉమ్, నేను ప్రతిసారి అంట, చాలా మంది నమ్మిందో నమ్మలేదు, నేను మేఘా కృష్ణారెడ్డి దగ్గరికి వెళ్ళి ప్రతి పార్టీకి ప్రతి మనిషికి వాటా ఉందని చెప్పి నేను చెప్పిన. ఇంకా కేటీఆర్ ప్రెస్ మీట్ లో అదే చెప్పిండు. లాస్ట్ మా బీఆర్ఎస్ కు చందా ఇచ్చిండు, మాకు పైసలు ఇచ్చిండు, కాంగ్రెస్ కి ఇచ్చిండు, బీజేపీకి ఇచ్చిండు, అందరికి సిపిఐకి ఇచ్చిండు, ఉమ్. సిపిఎం కి ఇచ్చిండు, ఎంఐఎం కి ఇచ్చిండు, ఉమ్. తిరుమల మల్లయ్యకి ఇచ్చిండు. చాలా మంది తెచ్చుకోండు. నేను ఇక చెప్పదలుచుకుంటే కొన్ని కృష్ణారెడ్డి ఛానల్, funding. ఇంకా వేరే ఛానల్ ఏ ఛానళ్ళల్లో మెగా గురించి ఎక్కువ చూపెట్టినో ఆ ఛానల్ కూడా బంద్ చేసిండు. ఉమ్, ధరణి గురించి అందులో గురించి చూపెట్టాను కదా, ఆయన కూడా పోయి తెచ్చుకున్నట పైసలు. నాకు రాత్రి తెలిసింది. ఉమ్, ఆయన కూడా మేఘా కృష్ణారెడ్డి గురించి నాతో నేను 2-3 సార్లు మేఘా కృష్ణారెడ్డి ఫోటో, ఆయన ఫోటో పెడితే స్ట్రైకులు కొడుతున్నాను. నాకు అర్థం కాలే. ఇప్పుడు నేను కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టినా కాబట్టి నాకు అర్థమైంది. ఉమ్, అరే ఇది స్ట్రైకులు ఎట్లా అవుతుంది, నేనేమన్నా కాపీ కొడితే స్ట్రైక్ అవుతుంది కదా, స్ట్రైక్ ఎట్లా అవుతుంది, అవును. ఓహో నా చెవులో కాలీఫ్లవర్ పెట్టింది అనుకున్నా. ఈ క్యానెట్ కూడా పోయి తెచ్చుకున్నట, బంద్ చేసిండ్రు. ఉమ్, అంటే ఈ రోజు ఆయనకెళ్ళి డబ్బు తెచ్చుకున్నోడు ఎవ్వరు లేడు. ఉమ్. ఆయన నెయ్యి, మెగా కృష్ణారెడ్డి గురించి. ఆయన నెయ్యి ఉమ్, మొత్తం పోతారు, నువ్వు కూడా పోతావు. ఉమ్, కాబట్టి ఇందులో ఏంటంటే, ఇందులో కేటీఆర్ తప్ప, ఎందుకంటే ఒక ఈవెంట్ ఇది. అన్ని పార్టీస్ కి ఎలక్టోరల్ బాండ్స్ ఉన్నాయి. అన్ని పార్టీస్ కి మెగా కృష్ణారెడ్డి నుండి ఫండింగ్ పోయింది, క్యాష్ కూడా పోయింది, క్యాష్ క్యాష్ కూడా కూడా పోయింది. పోయింది. ఒక చిన్న ఇప్పుడు ఇది కూడా అన్నాడు కదా ఇది- పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, అప్పుడు మీరు మా పార్టీలోనే ఉన్నారు కదా, మీకు తెలియదా అని కూడా అన్నాడు. అన్నాడు. Yeah. ఉమ్, పొంగిలేటి అంటే రేపు బీజేపీ వస్తే బీజేపీ పోతాడు. ఉమ్, పొంగిలేటి దేనికి కూడా లాయల్టీ అనేది లేదు, ఎవరికి లాయల్ కాదు. ఉమ్. ఆయన ఒక contract, వ్యాపారవేత్త. ఆయన వ్యాపార చేసుకోవాలంతే. అసోంటోనికి మంత్రి పదవి ఇచ్చడం అనేది కూడా చాలా దురదృష్టం. ఉమ్, ఈ రోజు 100% ఈ కేసు ఏదైతే ఉందో ఇది కోర్టులో నిలబడదు. కాకపోతే దీన్ని అంతా పగడ్బందీగా చేసి కొన్ని రోజులు, కొన్ని నెలలు జైల్లో మాత్రం పెట్టే అవకాశాలు మాత్రం ఉంటాయి. ఉమ్, ఇక ఒక్కసారి ఈడీ కేసులో జైలుకు పోయిన తర్వాత ఇక మినిమం అది ఎన్ని నెలలు బయటకు వస్తారో తెలియదు. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ ఫస్ట్ టైం చరిత్రాత్మకమైన విషయం ఏంటంటే, ఈ కేసులో ఉమ్, తెలంగాణ కాంగ్రెస్ ఏసీబీ, ఆ, కాంగ్రెస్ అధికారం ఏసీబీ, కేంద్రంలో బీజేపీ ఉన్న ఈడీ, దీని మీద రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ప్రియాంక గాంధీ గారు మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇది ఎక్కడ లింకు, ఉమ్, ఇది ఎక్కడ లింకు? ఇవాళ మళ్ళీ జైలు ఏంటంటే, సోనియా గాంధీని తిడితే, ప్రియాంక గాంధీని తిడితే అది అశ్లీషమైన పదాలు వాడి తిట్టిండు. మళ్ళా అదేందా, మళ్ళా దాడులు ఏంది అదే తిట్టిండ్రు. తిడితే బీజేపీ వాళ్ళు అట్లా తిట్టిందని చెప్పి బీజేపీ మీద పోతే వాళ్ళను స్టేషన్ బెయిల్ కేసు పెట్టుకో, పగడబంద్ జైల్లో ఉండే కేసులు పెట్టినట్ట. బీజేపీ నుంచి ఎట్లా పోయినారు మీరు, ఎట్లా పోయినారు? ఆ స్టేట్ ప్రెసిడెంట్ అంటే కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని జంప్ అంట. అర్థమైందా? కాబట్టి ఇవన్నీ చూస్తుంటే అండ్ ఇక్కడ ఇంకోటి కూడా దాడి కూడా ఇమీడియట్ గా చేయలేదు, తిట్టి కూడా 2-3 రోజులు కాలే, 2-3 రోజులు అయింది తిట్టి ప్రియాంక గాంధీ. తిట్టి 2-3 రోజులు అయింది, కానీ వాళ్ళకి ఇప్పుడు జ్ఞానోదయం అయింది. ఓకే. ఇక ఆ ప్రెసిడెంట్ కొత్త బిచ్చగాడు కదా, ఏదన్నా చేద్దామని చెప్పేసి వాళ్ళు ఆలోచన చేసుకుని వాళ్ళు ఇచ్చేసారు. సార్ మొత్తానికి అయితే మీరు చెప్పేది ఏంటంటే కేటీఆర్ అరెస్ట్ అయితే పక్కా, అయితే కేటీఆర్ అరెస్ట్ కవితకు కలిసి వస్తుంది, ఇదంతా డ్రామా వాళ్ళే ఆడుతున్నారు, కవితకి లైన్ క్లియర్ అవుతుంది అని అంటారా మీరు? కావాలని రేవంత్ రెడ్డి అంటే ఇప్పుడు వచ్చే రోజులలో ఇక్కడ హరీష్ రావు అది కూడా ఏం లేదు, స్ట్రాంగ్ గానే ఉన్నాడు కేటీఆర్ ఎంబడి హరీష్ రావు చూస్తుంటే. అంటే వాళ్ళకి అర్థమైపోతుంది. ఇప్పుడు మనకు అర్థమైంది, వాళ్ళకి కాదా ఇంట్లో. ఇప్పుడు మిర్జాపూర్ సినిమా నడుస్తుంది వాళ్ళ ఇంట్లో, అదేందా? నేను ఫస్ట్ కే చెప్తున్నా, ఈమె తెలంగాణ శశికళ అని చెప్పేసి ఎప్పుడో పేరు పెట్టి వీళ్ళు చాలా డేంజర్ గేమ్ లో ఆడుతుంది. వచ్చే రోజులలో కూడా ఏ బీజేపీ ప్రభుత్వం వచ్చినా, ఏ ప్రభుత్వం ఉన్నా గానీ మాది నడవాలి, మాది ఉండాలి. ఎందుకంటే రేపు వీళ్ళు దోసుకున్న సొమ్ము జైల్లో పోయే పరిస్థితి ఉంటది. కాబట్టి ఆ జాగ్రత్తతో వీళ్ళకున్న థ్రెట్ ఎవరంటే కేటీఆర్. కాబట్టి కేటీఆర్ ను పక్క జరిపే పని మీద. అయితే కేసీఆర్ ఎందుకు సైలెంట్ గా ఉన్నట్టు? నాకున్న సమాచారం మేరకు కేసీఆర్ ఈ విషయం మీద బయటికి వస్తాడు, కేటీఆర్ అరెస్ట్ విషయంలో కేసీఆర్ బయటికి వచ్చి మాట్లాడతాడు, సోనియాకి డైరెక్ట్ కాల్ చేస్తాడు అని చెప్పి విశ్వసనీయ వర్గాల సమాచారం. సో ఎందుకంటే రేపటి రోజున అంటే బీజేపీ సైలెంట్ అయింది, 6 గ్యారంటీస్ 3 పార్టీలే ఉన్నాయి తెలంగాణలో, వేరే కొత్త పార్టీ వచ్చే వరకు ఈ 3 పార్టీలే. సో వీళ్ళు ప్రాంతీయ పార్టీ గ్రాఫ్ పెరుగుతోంది ఆటోమేటిక్ గా. సో ఎట్లనైతే బీఆర్ఎస్ పార్టీ తన కుంపటి తన పెట్టుకుందో, అహంకారంతో వెరవిగడము, కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఎట్లయితే జరిగిందో, అట్లనే కాంగ్రెస్ కుంపటి కాంగ్రెస్ పెట్టుకుంటోంది. ఇది ఆటోమేటిక్ గా బీఆర్ఎస్ కి ప్లస్ అవుతోంది, బీఆర్ఎస్ గ్రాఫ్ అనేది తెలంగాణలో పెరిగింది. అంటే ఏ రకంగా చూడొచ్చు, ఎప్పటికైనా నేషనల్ పార్టీస్ కి బీజేపీకి గానీ కాంగ్రెస్ కి గానీ పొత్తు పెట్టుకొని సపోర్ట్ చేసేది బీఆర్ఎస్ కదా. అంత ఈజీగా కేటీఆర్ అరెస్ట్ చేస్తాడా, కేసీఆర్ కానిస్తాడా అరెస్ట్? ఆయన అరెస్ట్ చేస్తున్నది
కాంగ్రెస్ ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కాదు, ఉమ్, ఇక్కడ అరెస్ట్ చేస్తున్నది టిఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి అరెస్ట్ చేస్తుంది. ఉమ్, ఢిల్లీ వాళ్ళ సంబంధం లేదు. ఉమ్, ఢిల్లీ వాళ్ళు చెప్తే హైడ్రాయిన్లే కూలగొట్టుడు ఆగలే, అవును. వాళ్ళు చెప్తే ఉమ్, హైడ్రాయిన్లు కూలగొట్టడే ఆగలే. ఉమ్, అసలు ఇది ఆగుతుందని చెప్పి నేను అనుకోను. ఉమ్, కాబట్టి ఈ రోజు విచిత్రం ఏంటంటే ఇక్కడ కేటీఆర్ అరెస్ట్ అని వీళ్ళిద్దరు కలిసి చేస్తారు. కానీ ఈ రోజు రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఒక 50 ఏళ్ళు కనబడకుండా పోతుంది. అట్లా అని రేవంత్ రెడ్డి బయటకు వచ్చి ఓ 30 మంది ఎమ్మెల్యేలను తీసుకొని వచ్చి పార్టీ పెడితే కూడా డిపాజిట్ దక్కది. ఆ, డిపాజిట్ దక్కది. దక్కదు, నమ్మరు ఇక రేవంత్. రేవంత్ ఛాలెంజ్ చేస్తున్నా, ఉమ్, ప్రామిస్ చెప్తున్నా, నాకు ఎవరైనా సపోర్ట్ చేయని, సపోర్ట్ అయిన పైసలు గీసలు అవసరం లేదు, మీరు అభ్యర్థిని పెట్టకుండా నరేందర్ గిద్దరు పనికిరారు, పట్నం నరేందర్ ఆళ్ళు ఎవరు పనికిరారు, నన్ను పెట్టుండ్రు ఆయన మీద యుద్ధం అంటే ఏదో చూపెడతా. ఉమ్, ఉమ్, అర్థమైందా? అన్నతమ్ముల మొత్తం లగెత్తిస్తా, లగిచెర్ల దాకా, లగిచెర్ల పొలిమేర దాకా ఉమ్, ఉరికిస్తా. అక్కడ వాళ్ళు మా ట్రైబల్స్ చూసుకుంటారు. ఉమ్, కొడంగల్నే ఊరికి కొడంగల్ ముచ్చట చెప్తున్నా. ఉమ్, అంటే ఆయన మీద దగులుబాజీ సబ్జెక్ట్ మన దగ్గర ఉండట్లేదు. ఉమ్, అన్ననేమో నరేంద్ర గారు అన్ననేమో ఆయన పడి ఉంటాడు, ఉమ్, తమ్ముడేమో నేను నీతో కొట్టాడతాను అంటాడు. ఇది ఎక్కడిది? ఇది ఎవరు నమ్ముతాడు? అవును. కాబట్టి ఈ ల్యాండ్ ఎక్వేషన్ లో కూడా వీళ్ళందరూ కలిసి పిచ్చోళ్ళని చేసిన పబ్లిక్. సరే సరే, నేను మారాను, ఆ. మీరు కూడా మారండి. ఆ, ఓకే, ఆ. రేవంత్ రెడ్డి గారు సొంత ఎమ్మెల్యేల మీద రిపోర్ట్ తెప్పించుకున్నాడు, సర్వే చేయించుకున్నాడు. ఆ, 28 ఆ, ఆ, 28 మంది ఆ, ఆ, ఎమ్మెల్యేల రిపోర్ట్ ఆ. రేవంత్ దగ్గర ఉంది. అది ఆ రిపోర్ట్ ఆ. రేవంత్ రెడ్డికి మైండ్ బ్లాక్ అయిందట. ఆ, మరి ఆయన మారిండట. ఇప్పుడు ఆయన ఆ. మారిన తర్వాత ఆ, మీరు కామెడీ చేయొద్దు, ఆ, డామేజ్ కంట్రోల్ అవుతుందా? ఆ. ఇదే చెప్పా, ఇంకే చెప్పాలి ఇంకా? అంతేనా? ఆ, కాదు, ఆయన మారిండి ఇప్పుడు. ఏ రిపోర్ట్ అది నాకు అర్థం కాలే. సర్వే చేయించుకున్నట ఏం సర్వే? ఎమ్మెల్యేల మీద. ఎమ్మెల్యేలు ఏం చేసింది? అంటే అందులో కాకపోతే మొట్టమొదటి రిపోర్ట్ ఈయన మీదనే వచ్చిందా మరేమో అంటున్నారు. గజ దొంగ ఈయనకు మించిన దొంగ ఇంకెవడు? నేను ఇప్పుడు ఉమ్, నాకు తెలిసి ఏ ఎమ్మెల్యే కూడా ఉమ్, పైసలు కట్టలిస్తప్పుడే దొరికినా నేను అనుకోను. ఉమ్, నీకంటే మించిన దొంగ ఎవడు రా భయ్? ఉమ్, ఉమ్, అరే నీకంటే మించిన 420 ఎవడు? మారిందంటే ఇప్పుడు ఫస్ట్ 420 ఉండే, ఉమ్, ఇప్పుడు 60. ఉమ్, అత్యధికమైన కేసులు 89 కేసులు కేసులు ఉన్న ఉన్న ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి నువ్వు. నీకు సిగ్గుండాలే సర్వే చేయనికి. ఉమ్, నువ్వు దొంగవు. ఢిల్లీ కాంగ్రెస్ వాళ్ళకి కూడా సిగ్గు లేదు. ఉమ్, నీ అసొంటోని ముఖ్యమంత్రిని పెట్టనీకి. ఇవాళ జైల్లో నువ్వు ఉండాలి. ఉమ్, జైల్లో ఉండాల్సింది కేటీఆర్ వాళ్ళు కాదు. ఉమ్, నీవు నీ గ్యాంగ్ ఉండాలి, నీవు నీ అన్నలు ఉండాలి, ఉమ్, నీవు నీ అన్న తమ్ముళ్ళు ఉండాలి. ఉమ్, మీరు దొంగలు. మీరు ఉమ్, సర్వే మీ మీద ఎక్కడ ఏ దొంగతనం మీద సర్వే చూసినా మీ పేర్లే వస్తాయి. ఉమ్, మల్కాజ్గిరిలో జాగా మీద పోతే నీ పేరే వచ్చే. ఉమ్, ఆ ఉమ్, ఇక్కడ ఏది హైదరాబాద్ మీద జాగాల మీద పోతే నీ పేరే వచ్చే. ఉమ్. నీకు ఏడ చూసినా గానీ మీ పేర్లే రావచ్చే. కానీ వేరే డౌట్ పేర్లు ఏంటంటే ఎక్కడ? ఇప్పుడు ఈయన ఎమ్మెల్యే కాదు కదా, కొడంగల్ ఎమ్మెల్యే ఎవరు? తిరుపతి రెడ్డి. ఆ, రిపోర్ట్ వస్తే అక్కడ రావాలి, ఆయన మీద రావాలి. వాళ్ళ ఫ్యామిలీ మీద వస్తది. ఆ, వాళ్ళంటే గౌతమ్ బుద్ధులు అంట, ఆ, వివేకానందలు అంట. ఉమ్, తక్కిన అరే సిగ్గుపోతుంది. నన్ను చెప్పావు సర్వే రిపోర్ట్ చెప్తే, ఉమ్, సర్వే గురించి చెప్పని చెప్తే సిగ్గుపోతది. ఇక నీ చెప్పందుకో నువ్వు కొట్టుకునే తట్టుగా అవుతుంది ఇది. ఉమ్, కాబట్టి దుకాణం బంద్ చెయ్యాల. నీ దుకాణం తీసుకో. ఎమ్మెల్యేల దుకాణం కాదు, మంత్రుల దుకాణం నడుస్తుంది. పొంగిలేటి అనేటోడు ఒక దొంగ. ఉమ్, అందులో నువ్వు నంబర్ 1. ఉమ్. పోతే అందులోకెళ్ళి పులులు తిన్నాక బొక్కలు బట్టి మీరు అబ్జర్వేషన్ ఏంటంటే ఎంతసేపు మీరు వలసలు వచ్చిన వాళ్ళ మీద మంత్రుల్ని అంటున్నారు తప్ప కాంగ్రెస్ లో మంత్రులు ఎందుకు అన్నారు? ఎవరు మేనిఫెస్టో కమిటీ చైర్మన్ ఎందుకు అన్నారు? ఎవరు? 426 ఆయన ఏం చెప్తారు? ప్రదాత మేనిఫెస్టో కమిటీ చైర్మన్ అవును. శ్రీధర్ బాబే కదా. అవును. ఆయన ఎందుకు అన్నారు? మిగతా మంత్రులు ఎందుకు? మిగతా ముఖ్యమంత్రి అయితే ఆయన సంగతి చెప్తున్నాను. మిగతా మంత్రులు ఎందుకు అన్నారు మీరు? ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం నడుస్తుంది? ఎందుకు సివిల్ సప్లై స్కామ్స్ నడవట్లేదు? ఏది ఏం నడవట్లేదు? రేషన్ డీలర్ల వ్యవహారాలు నడవట్లేదు. కాదబ్బా, ఈయన రిపోర్ట్ బయట పెట్టమని. ఆ, ఈయన రిపోర్ట్ బయట పెట్టి అరెస్ట్ చేయమను. ఈయన అరెస్ట్ చేపిస్తాడు. చేయట్లేదు. ఇవాళ ఎమ్మెల్యేలను కూడా బ్లాక్ మెయిల్ చేస్తుండ్రు. ఇగో రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిలర్. ఉమ్, నేను దీని తమ్నేల్ కూడా ఇస్తున్నా. ఆ, ఎమ్మెల్యేలను బ్లాక్ మెయిల్ చేస్తున్నా రేవంత్ రేవంత్ రెడ్డి. రెడ్డి. ఏది రిపోర్ట్ రిపోర్ట్ చూపించి. ఉమ్, ఈయన మించిన బ్లాక్ మెయిలర్ ఈయన. దాన్ని ఏమంటారు? ఈయన అలా పిహెచ్డి స్కాలర్. ఈయన ఉమ్, ఉమ్, స్కాలరు, దండుపాలెం స్కాలరు. ఇంకా వేరే దొంగల మీద సర్వే చేయించి రిపోర్ట్ వచ్చిందని అంటే ఉమ్, ఓ అమ్మ, ఇది మామూలు విషయం కాదు. ఉమ్, ఇవాళ కాంగ్రెస్ మంత్రులు ఎవరిది ఏం నడుస్తలేదు. బతికొచ్చిన వాళ్ళే స్కాములు చేస్తాం. అవును. బతికొచ్చిన వాళ్ళే స్కాములు చేస్తాం. బట్టి వాళ్ళతో కలిసింది. ఉమ్, ఎవరితో? బట్టి కూడా అంటే ఆయన సొంతంగా చేస్తలేడు. ఉమ్, ఆయన పేరు చెప్పి కొంతమంది చేస్తున్నారు. బట్టి ఏ- స్వయంగా ఉమ్, ఈ ఇంట్లో పాల్గొంటలేరు. ఉమ్, ఆయన పేర్లు చెప్పి మేము బిల్లులు ఇప్పిస్తామని ఆ. అది ఇది అంటే 8% 13% తప్పే అంటారు మరి. అది అదే అది అసలు ఏం లేదంటారు. ఇప్పుడు 8% లేదంటారు. నేను చెప్తున్నా, అవే ఆయన పేర్లు చెప్పి చేపిస్తుండ్రు అంటున్నా. ఆ, ఆయన పేర్లు చెప్పి ఉమ్, ఇవి వాళ్ళే చేపిస్తుండ్రు. ఉమ్,
బయటోళ్ళు ఆయన పేరు చెప్పి ఆయన ఉమ్. కుటుంబస్తులు ఉమ్. రక్త సంబంధులు ఉమ్. మల్లు అనంతరాములు కొడుకులు అయితే కాదు, ఉమ్. మల్లు రవి కూడా కాదు. ఇక ఎవరో మీరు అర్థం చేసుకోవాలి. ఇక ఎందుకు నా పేర్లు నా నోట్ల పేరు చెప్పి అంతే అంటారు. అంతే మార్కెట్ టాక్ ఇది. కానీ ఒరిజినల్ మంత్రులు, ఒరిజినల్ కాంగ్రెస్ బ్రీడ్, ఒరిజినల్ కాంగ్రెస్ బ్రీడ్ చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. వాళ్ళు ఒడ్లు దగ్గర పెట్టుకునే పని చేస్తున్నారు. వాళ్ళు అదేం నడుస్తలేదు. ఎందుకంటే ఇది బీజేపీ కాంగ్రెస్ కదా, ఇక్కడ వీళ్ళు కాదు కదా. వీళ్ళు ఎవరు కూడా రేపు పార్టీలు మారేటోళ్ళు కూడా కాదు. వీళ్ళు రేపు వచ్చే సంవత్సరం పొంగిరెడ్డి ఏ పార్టీలు ఉంటాడో తెలియదు, రేవంత్ రెడ్డి ఏ పార్టీలు ఉంటాడో తెలియదు. కాబట్టి ఇలా ఒరిజినల్ ఆ పార్టీని పట్టుకుని ఉండేటోళ్ళ గురించి నేను మాట్లాడుతాను. ఫైనల్ గా రేవంత్ రెడ్డి మారాడు అంటాడు. ఆయన నేను మారాను మీరు కూడా మారండి అంటున్నాడు కదా. అదే ఆయన మారితే మీరు కూడా మారుతారా? రేవంత్ రెడ్డి ఆపుతారా? టిఎస్ బై ఆయన మారడు మారాడు అంటారు. అదే అది టిఎస్ బై టీజీ వచ్చింది. గదే మార్పు అంటే అదే. ఇవాళ నువ్వు 420 ఇంటూ 2 ఇంతకు ముందు నీ ఒక్కని పేరు వినవాడేది. ఇప్పుడు తిరుపతి రెడ్డి పేరు వినవాడుతుంది, కొందల రెడ్డి పేరు వినవాడుతుంది, ఇంకొక బుడ్డర్ ఖాన్ పేరు వినవాడుతుంది, ఇంకొక సుల్తాన్ అంటే వాని పేరు వినవాడుతుంది, లట్రం పొట్రం గొట్రం అందరి పేరు వినవాడుతుంది. మునుపు నీ ఒక్కని పేరే ఉండేది 420 అని. ఇప్పుడు 420 into 7 420 into 10 అయినరు, మారిండ్రు, తప్పేమున్నది. సరే మర్చిపోయినా పాపం ప్రపంచ తెలుగు సభల్లో కూడా రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయాను. మీరు విన్నారా? జైల్లో పెట్టాలి కిరణ్ కుమార్ అని చెప్పిండు. నెక్స్ట్ 2 days లో చావాల కిరణ్ కుమార్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి, మరి వీరేందుకు చెప్పారు? మీరు చూసిరా వీడియో? ఎవరు పెట్టి? చావాల కిరణ్ కుమార్ రెడ్డి వీడియో చూసిరా మీరు? అట్లా ఎట్లా అంటే మీకు ముఖ్యమంత్రి పేరు తెలియకుండా యాంకర్ ఎట్లా అండి? ఇప్పుడు నేను అదే అనే వాళ్ళ పొద్దున మార్నింగ్ న్యూస్ లో యాంకర్ కి రాదా, తెలుగు రాదా, మీరు ప్రిపేర్ కాలేదా, ముఖ్యమంత్రుల పేర్లు మీకు తెలియదా అని చెప్పి ప్రెస్ మీట్ పెట్టి పొద్దుటిండు. సినిమా నటులకు ముఖ్యమంత్రుల పేరు తెలియదా, వీడు కావాలనే కుట్టనట. ఇందాక పేరు చెప్పినోడు ఇట్లా కాలు మీద కాలు వేసుకొని రాహుల్ గాంధీ గురించి బ్యాడ్ గా మాట్లాడినోడు. రాహుల్ గాంధీ తిడితే పార్టీగా సస్పెండ్ చేసినోడు. ఎవడైతే పేరు నువ్వు అన్నావు చూసినావా, వాడు రాహుల్ గాంధీ తిట్టినోడు. వీడు ఆ రోజుకెళ్ళి యూత్ కాంగ్రెస్ అందరి మీద నా మీద ఎక్కించుకుంటే చెప్పేది ఒరిజినల్ కాంగ్రెస్ కదా. రేవంత్ రెడ్డి కూడా వీళ్ళందరూ కూడా వీరే చెప్తా తిరిగిండు. 1000% వీడు వానికి యాంకర్ గానికి వీరే చెప్పించుండు. నేను అదే అనుకుంటున్నా. అంటే ఆయన ఏమంటాడంటే ఇది కుట్ర, కావాలని యాంకర్ తోటి వేరే వాళ్ళు చెప్పించారు. ఇప్పుడు ఒక ఎంపీ అయ్యండి, నేను ఇప్పుడు ప్రెస్ మీట్ లో ఏమాటలు నేను కూడా ప్రిపేర్ అయ్యి వస్తా, యాంకర్ ప్రిపేర్ కాడా పేర్లు రాసుకోడా అంటే ఎవరో కావాలనే కుట్ర చేసిండే. మరి కిరణ్ కుమార్ పేరు ఎందుకు చెప్పిండు? కిరణ్ కుమార్ పేరు నీదే కదా. నీదే, రఘువీర్ పేరు చెప్పొచ్చు, ఇంకెవరన్నా పేరు చెప్పొచ్చు. నువ్వే డబ్బులు ఇచ్చి నువ్వే చెప్పించి 1000% ఈడే చెప్పించి. నాకు తెలిసే క్యారెక్టర్ అంతేనా? అరే వీడు ఎవరు అన్నం పెడితే వానికే పట్టు పడతారు. రేవంత్ రెడ్డి గురించి బ్యాడ్ గా తాగి ఎన్ని జాగాలలో ఎన్ని నెగిటివ్ గా మాట్లాడతారో నాకు తెలుసు. అర్థమైందా? ఇప్పుడు చిచ్చు పెడుతున్నారు వాళ్ళిద్దరి మధ్యలో. చిచ్చు కాదు, క్యారెక్టర్ అదే. అంతే అంటారా? వాడి క్యారెక్టర్ అది. నాకు దోస్తు ఒకప్పుడు నా మీద ఎక్కించి చెప్పింది అన్ని కూడా వాడే, వీళ్ళకి ఎక్కించి చెప్పింది కూడా అంతా వాడే. కాబట్టి అంతా వీళ్ళదే చేసిండ్రు. అలా వీడే చెప్పించుకున్నా, నా డౌటే లేదు. మరి ఇప్పుడు అరెస్ట్ అవుతాడా మరి యాంకర్? ఎవరు యాంకర్? పేరు మర్చిపోయాడు. పేర్లు మర్చిపోయినానికి ఈయన ఒడిశా సీఎం కూడా రేవంత్ రెడ్డి ఇంకో పేరుతో పిలిచిండు. రెడ్డి రెడీ అంట, రెడీ అంట ఏదో ఏదో అన్నాడు సార్. మొత్తానికి అది నాకు చెప్పడానికి కూడా వస్తలేదు యాక్చువల్ గా. సో అందరు ఇట్లా మర్చిపోతున్నారు. రేవంత్ రెడ్డికి ఏమైనా పేరు గండం ఉందా, లేకపోతే కర్మ సిద్ధాంతంలో ఒకటి అంటారు కదా, కర్మ బూమరాంగ్, పేర్లు మారుస్తున్నా అని చెప్పి ఈయన పేర్లు కూడా మార్చి చెప్తున్నారా? ఏ రకంగా చూడొచ్చు? ఫైనల్ టచ్ ఇద్దాం ఒకటి. ఇది పేర్లు చెప్పేదంటే ఆయన పేరు గుర్తుంచేటట్టుగా ఆయన పనితనం ఉండలేదు. వీళ్ళందరూ కూడా కావాలనే ప్లే చేస్తుండ్రు. నేను ఇప్పుడు ఒక పేరు అంటే నేను పేరు కెట్టకాడి చేసిన అట్లా ఆయన సీఎం ఎవడు ఒప్పుకుంటలేడు. సీఎం ఎప్పుడు జెలసితో కాదు, ఇప్పుడు సూటబుల్ కాదు, పరిపాలన లేదు. ఒక దొంగను తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ పెట్టిండ్రు. ప్రామిస్ చెప్తున్నా, వచ్చే రోజులల్లా నేను కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ వాపసు పడితే నాకు పీనట్స్ పని. రేవంత్ రెడ్డి అయ్యా కూడా నన్ను ఆపలేదు. పీనట్స్ పని నేను లోపలి పోవాలనుకుంటే నాకు అంత పతారా ఉంది. నాకు అసలు ఇంట్రెస్టే పోయింది. గిసంటోడు సీఎం చేసిన పార్టీ నేనేం పోతీగా 50 ఏళ్ళ దాకా ఇక్కడ ఓట్లు పడి రాసుకోను 50 years వరకు. మరి ఏ పార్టీకి పోతాడు మరి జడ్సన్? ఎవరు జడ్సన్? నేను ఏ పార్టీలో పోను. నేను ఏ పార్టీలో పోను. నేను ఏ పార్టీలో సొంత పార్టీ పెడతారా? సొంత పార్టీ కూడా పెట్టిన తర్వాత గానీ నేను ప్రస్తుతం అయితే ఇండిపెండెంట్ గా ఉంటాను. ఎలక్షన్ వస్తే కానీ నేను పోటీ చేస్తాను. అంతే. నేను వాని మాట వీని మాటని మళ్ళీ లట్టరం పొట్టడం. బీఆర్ఎస్ పోతే మళ్ళీ కవిత నడుస్తే ఆమె దగ్గర ఉరకాలే, హరీష్ నడుస్తే ఆయన దొరకాలే. ఎవరు నాకు ఎందుకు ఆలోచన? నాకు ఏది ఏమైనప్పటికీ ఇందులో
కేటీఆర్ అరెస్ట్ విషయంలో మాత్రము నాకు ఏ స్కామ్లు అయితే చూపించి పట్టుకుంటున్నారో నేను దాని మీద సాటిస్ఫాక్షన్ లేదు. నాకు సాటిస్ఫాక్షన్ ఎప్పుడు కాళేశ్వరం మిషన్ భగీర అయితేనే పెద్ద పెద్ద స్కాములు రేవంత్ రెడ్డి తిస్మార్ ఖాన్ మారింది అనుకుంటా. బుడ్డ స్కామ్ పట్టుకొచ్చి ఏది బొక్క ఇస్తారా కాళేశ్వరం ఎంక్వైరీ అయితే రేవంత్ రెడ్డికి పోయి 1000% బొకే ఇస్తా. రేవంత్ రెడ్డి కూడా అగ్గిస్తా. మనీ ప్లాంట్ మనీ ప్లాంట్ మనీ ప్లాంట్ ఇస్తా. ఓకే మనీ ప్లాంట్ అంటే తెలుసు కదా, ఆయన మనీ ప్లాంట్ అంటే బాగా ఇష్టం. మనీ ప్లాంట్ డబ్బులు వస్తాయనా, అదైతే తీగలు బాగా పెరుగుతాయి. అంతే అంట. మనీ ప్లాంట్ ఇస్తా. ఎస్, ఎనీవేస్ ఇది ఈ రోజు మన జడ్సన్ గారితో ఇంటర్వ్యూ. సో కేటీఆర్ అరెస్ట్ అవుతాడా అంటే ఎస్, ఖచ్చితంగా 99.9% అరెస్ట్ అవుతాడు. అరెస్ట్ అయితే ఫస్ట్ సంతోషించేది కల్వకుంట్ల కవితనే అని చెప్పి జడ్సన్ గారు చెప్పడం జరిగింది. అండ్ ఇది మాత్రమే కాదు, రేవంత్ రెడ్డి నేను మారాను అంటున్నాడు, కానీ ఆయన మారేంత సీన్ అయితే లేదు. ఒకవేళ మారితే గనక ఆయనే వచ్చి మనీ ప్లాంట్ బొకే అన్ని ఇస్తాను కూడా చెప్తా ఉన్నాడు. సో ఎనీవేస్ ఎన్నో విషయాలు అంశాలు మనం మాట్లాడుకుంటూనే ఉందాం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ. అంటిల్ దెన్ నేను మీ శ్రావ్య. జై తెలంగాణ, జై హింద్.